ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ, నీతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ దట్ లేడీ. నువ్వు చూడొద్దు అనుకున్నావు ఈ ప్రోగ్రామ్, ఎందుకో సడన్ గా తమ్నైల్ చూసి నువ్వు ఎందుకో చూడాలనుకుని ఏడుస్తున్నావు. లైవ్ లో ఉన్నావు, జూమ్ లో ఉన్నావు, ఏడుస్తున్నావు. ఈరోజు ఈ మందిరంలోకి వచ్చి కూర్చున్నావు. ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు? భర్త యొక్క పోరు తట్టుకోలేక ఏడుస్తున్నావు. భార్య నోటీసులను బట్టి మానసికమైన ఒత్తిళ్లతో ఏడుస్తున్నావు. అప్పులు ఎక్కువైపోయి ఏడుస్తున్నావు. వడ్డీలు కట్టుకోలేక ఏడుస్తున్నావు. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి చెప్పులు తెగిపోయినప్పుడు ఏడుస్తున్నావు. దినదినము నిందలు అవమానాల మధ్యలో ఏడుస్తున్నావు. పేదరికం పెరుగుతున్నప్పుడు ఏడుస్తున్నావు. కానీ నీ దుఃఖ సాగరంలో నువ్వేం చేయాలి బిడ్డ? అర్ధలేని మరి ఆ ఏడుస్తుంటే ఆ ఏడుపు తట్టుకోలేక ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాను. చాలా సార్లు మన జీవితంలో ప్రెషర్స్ ఎక్కువైపోయి ఏడుస్తుంటాం. ఏం చేయాలో అర్థం కాదు. భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత తలపట్టుకొని ఏడుస్తున్నావు. పిల్లలను స్కూల్ కి పంపించేసి ఏడుస్తున్నావు. నీ బిజినెస్ లో లాస్ అయిపోయి ఏడుస్తున్నావు. అప్పులు రాను ఎక్కువైపోతున్నాయి. పిల్లలు పెరుగుతున్నారు, ఏడుస్తున్నావు. ఎంతకాలం ప్రభువా ఈ పేదరికం? ఎంతకాలం ప్రభువా ఈ చెయ్యని నిందలు అవమానాలు? ఎంతకాలం భరించాలయ్యా, నేను కూడా మనిషినే కదా అని ఏడుస్తున్నా. కానీ భయపడకు బిడ్డ,